భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఈ 70 ఇంజనీరింగ్ పోస్టులలో ఎలక్ట్రికల్, టెక్నికల్, సివిల్కి సంబంధించిన పోస్టులు అనేవి ఉండబోతున్నాయి. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్. 35 ఏఈఈ సివిల్, 5 ఏఈఈ ఎలక్ట్రికల్, 30 టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టుల భర్తీ. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం, 30 వరకు దరఖాస్తుల స్వీకరణ. రాత పరీక్ష ద్వారా ఎంపిక బాధ్యతలు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు. ప్రస్తుతం దేవాదాయ శాఖలో పెద్ద ఎత్తున పనులు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆలయాల పునరుద్ధరణ, కొత్తవి నిర్మాణం. పలు ఆలయాల వద్ద అభివృద్ధి పనులు, కొత్తగా ఇంజనీరింగ్ సిబ్బంది నియామకం. దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. 35 ఏఈఈ సివిల్, 5 ఏఈఈ ఎలక్ట్రికల్, మరో 30 టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో భర్తీకి దేవాదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నియామక ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం ప్రముఖ సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఏఈ పోస్టులకు సంబంధించి కేటగిరీలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరీ రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు రాత పరీక్ష ద్వారా ఈ పోస్టు భర్తీ చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు సంబంధించి ఇంజనీరింగ్ అంశాలపైన, 10 మార్కులకు ఇంగ్లీష్ ప్రావీణ్యం, మరో 10 మార్కులకు జనరల్ నాలెడ్జ్తో కూడిన మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయని దేవాదాయ శాఖ ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. దేవాదాయ శాఖ పరిధిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త ఆలయాల నిర్మాణంతో పాటు పురాతన ఆలయాల పునర్నిర్మాణం పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ CGF పథకం ద్వారా ప్రభుత్వం ఈ పనులు చేపడుతోంది. 450 కోట్లకు పైగా పనులకు అనుమతులు తెలిపింది. ఇందులో 250 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. వీటికి తోడు విజయవాడ దుర్గా గుడి, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లో దాదాపు 350 కోట్ల విలువైన అభివృద్ధి పనులు సాగుతున్నాయి. మరోపక్క టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే రాష్ట్రమంతటా ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకార కాలనీల్లో 300 కోట్ల ఖర్చుతో 3000 ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మరో 50 కోట్లు టీటీడీ ఆర్థిక సహాయంతో రాష్ట్రమంతటా 120కి పైగా కొత్త ఆలయాల నిర్మాణం సాగుతోంది. మరోవైపు దేవాదాయ శాఖ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నిటికీ వచ్చే 35 ఏళ్ల దాకా పెరిగే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని ఆలయాల వారీగా కొత్త మాస్టర్ ప్లాన్లను రూపొందించి వాటికి అనుగుణంగా ఆ ఆలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అత్యవసరంగా కాంట్రాక్ట్ విధానంలో ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ పేర్కొంది. మరి దేవాదాయ శాఖ భర్తీ చేసే పోస్టులు కేటగిరీల వారీగా చూసినట్టయితే ఏఈఈ సివిల్ 35 పోస్టులు ఉన్నాయి. వీటిలో కేటగిరీ వారీగా పోస్టుల సంఖ్య మనం చూసినట్టయితే ఓసీ 15 పోస్టులు, బీసీ 9 పోస్టులు, ఎస్సీ 5 పోస్టులు, ఎస్టీ 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులు, మొత్తం 35 పోస్టులను ఈ విధంగా వర్గీకరించారు. ఇక ఏఈఈ ఎలక్ట్రికల్ చూస్తే మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీకి 3, బీసీఏకి 1, ఎస్సీకి 1 పోస్టు ఉంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ 30 పోస్టులను చూస్తే ఓసీ 13, బీసీ 8, ఎస్సీ 5, ఎస్టీ 2, ఈడబ్ల్యూఎస్ 2 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 70 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను కూడా పూర్తి పారదర్శకంగా భర్తీ చేయబోతున్నాం అంటూ ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు వేగంగా పూర్తి చేసేందుకు కొత్తగా ఇంజనీరింగ్ సిబ్బందిని నియమిస్తున్నాం. నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగించాం అని తెలియజేశారు. మరి మొత్తానికి
ప్రభుత్వం దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏఈఈ పోస్టుకు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇంజనీరింగ్కు సంబంధించినటువంటి డిగ్రీ అనేది పూర్తయి ఉండాలి. సివిల్ లేదా ఎలక్ట్రికల్ వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. అలాగే 30 టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టులకు మరి ఈ విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయిన వారు అర్హులు అంటూ పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి అర్హత ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇది దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.